అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీరాము. కాంగ్రెస్ సర్కారు సన్నధాన్యం బోనస్కు చెమరగీతం పాడడానికి రంగం సిద్ధం చేస్తున్నదా? అందుకే ఒక సీజన్లో ఇస్తూ మరో సీజన్లో ఎగ్గొడుతున్నదా? బోనస్ ఇచ్చే సన్నాల రకాలను తగ్గించడం ఇందులో భాగమేనా? ఈ వానకాలం నుంచి అన్ని రకాల సన్నాలకు బోనస్ ఇవ్వదా అంటే సర్కార్ తీరును చూస్తుంటే అవుననే సమాధానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వానాకాలం నుంచి అన్ని రకాల సన్నాలకు బోనస్ ఇవ్వకూడదని, ఎంపిక చేసిన కొన్ని రకాలను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. నిజానికి ధాన్యానికి క్వింటల్కు మద్దతు ధరకు అదనంగా ₹500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్ను సన్న ధాన్యానికి మాత్రమే పరిమితం చేసింది. ఇందులో భాగంగా 37 సన్న రకాలను నోటిఫై చేస్తూ వ్యవసాయ శాఖ 2024 జూలై 4న ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వీటిని 8 రకాలకు తగ్గిస్తూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకున్నది. బీపీటీ 5204, తెలంగాణ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, హెచ్ఎంటి, డబ్ల్యూజీఎల్ 962, డబ్ల్యూజీఎల్ 44, టీజీసీ 1798 ఈ 8 రకాల సన్నాలను మాత్రమే సాగు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ వానాకాలం నుంచే వీటిని అమలు చేయాలని చెప్తున్నారు. మిగిలిన 29 రకాల సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తుందా లేదా, వాటికి బోనస్ ఇస్తుందా లేదా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. సన్నాలను తగ్గించడం వెనుక బోనస్కు కోత పెట్టాలనే ఆలోచన ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై 29 రకాల సన్నాలను కొనుగోలు చేయబోరని తెలిసింది. కేవలం గుర్తించిన 8 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. సర్కారు నిర్ణయంతో బీపీటీ 5204, తెలంగాణ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, హెచ్ఎంటి, డబ్ల్యూజీఎల్ 962, డబ్ల్యూజీఎల్ 44, టీజీసీ 1798 రకాలకు మాత్రమే బోనస్ ఇస్తారని తెలిసింది. ఈ వానాకాలం నుంచి ఈ 8 రకాల సన్నాలను మాత్రమే కొనుగోలు చేసి వాటికి మాత్రమే బోనస్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో మిగిలిన 29 రకాల సన్నాలకు సర్కారు బోనస్ పథకాన్ని రద్దు చేసినట్టనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటి మాదిరిగానే వేరే రకాల సన్నాలను సాగు చేస్తే సర్కారు కొనుగోలు చేస్తుందో లేదోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. ఇక ఎన్నికల సమయంలో ఓట్ల కోసం బోనస్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి, ₹500 బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. అధికారంలోకి వచ్చాక హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. బోనస్ చెల్లింపు సర్కారుకు ఆర్థిక భారంగా మారిందనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలిసింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఏకంగా ఈ పథకాన్ని ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కారు వేస్తున్న అడుగులు కూడా ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తొలుత బోనస్ను ఆలస్యంగా చెల్లించింది. ఆ తర్వాత ఒక సీజన్కు ఎగవేసి ఒక సీజన్కు మాత్రమే చెల్లించింది. ప్రస్తుతం బోనస్ను యాసంగిలో ఎగవేసి వానాకాలంలో మాత్రమే చెల్లిస్తున్నది. ఇప్పుడు తాజాగా ఈ వానాకాలంలోనూ సన్నాల రకాలను కోత పెట్టడం గమనార్హం. తద్వారా సన్నాల కొనుగోలు భారీగా తగ్గుతుందని, బోనస్ చెల్లింపు భారం తగ్గుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాత కార్యక్రమంగా వానాకాలం బోనస్ను ఎగవేసే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన 2 సీజన్ల బోనసు బకాయి పడ్డది. గత యాసంగికి సంబంధించింది 1159 కోట్ల బోనసు ఇప్పటి వరకు చెల్లించలేదు. తాజాగా ముగిసిన యాసంగిలో సుమారు 14 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు గాను రైతులకు 700 కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉన్నది. 2 సీజన్లకు కలిపి బోనస్ బకాయిలు 1850 కోట్లకు చేరినాయి. సన్నధాన్యం కొనుగోలు చేసి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులకు నయా పైసా బోనస్ చెల్లించలేదు. చెల్లింపులకు సంబంధించి కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏసంగి మాదిరిగానే ఈ ఏసంగిలోనూ బోనస్ ఎగవేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన కొత్తలో మాత్రం అనేక రకాల సన్నాలకు ఇస్తానన్నది ప్రభుత్వం బోనసు. అందులో భాగంగా సిద్ధి, కంపసాగర్ వరి, సాంబ మసూరి, జగిత్యాల వరి 3, జగిత్యాల వరి 2, వరంగల్ సాంబ, వరంగల్ సన్నాలు, జగిత్యాల మసూరి, పొలాస ప్రభ, కృష్ణ, మానేరు సోనా, తెలంగాణ సోనా, వరంగల్ వరి 1, వరంగల్ వరి 2, కూనారం వరి 2, రాజేంద్రనగర్ వరి 4, కూనారం వరి 1, జగిత్యాల సన్నాలు, జగిత్యాల సాంబ, కరీంనగర్ సాంబ, అంజనా, నెల్లూరు మసూరి, ప్రత్యుమ్న, సుగంధ సాంబ, శోభిని,
సోమనాథ్, RNR 31479, KPS 6251, JGL 33124, HMT సోనా, మారుటేరు సాంబా 1224, మారుటేరు మసూరి MTU 1262, MTU 1271, BPT 5204, RNR 15048, HMT సోనా, జై శ్రీరామ్ రకాలకు బోనస్ అందిస్తానన్నది. ఇప్పటికే వర్షాకాలం సీజన్ మొదలై విత్తనాలు విత్తనానికి సిద్ధమవుతున్న రైతులకు ఈ ప్రకటన కొంత ఆందోళనకరంగానే ఉంది. దీనిపై ప్రభుత్వం మున్ముందు ఎలాంటి దిశానిర్దేశాలు చేస్తుందో వేచి చూడాల్సిందే. క్యూన్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.